So good morning students. In today's class, let us go for crossing over and its significance. క్రితం తరగతిలో లింకేజ్ సహలగ్నత అంటే క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి జన్యువులు ఒకదానికొకటి లంకె పడి ఉంటాయి. అంటే ఇట్లా గొలుసు మాదిరిగా లంకె వేసుకుని ఉంటాయని కాదు దాని అర్థం. సో దగ్గరగా ఉంటాయి. దగ్గరగా అమర్చబడి ఉండడం చేత అనేక తరాల వరకు కూడాను అవి విడిపోకుండా అలాగే జంట ఒకటి కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. సో వాటి మధ్య దూరం తక్కువగా ఉన్నప్పుడు ఆ 1 లేదా అంతకన్నా ఎక్కువగా ఉండేటువంటి జన్యువులు అలాగే తర్వాతి జనరేషన్కు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతాయి? అలాగే ఒకే బండిల్గా ఒకే గ్రూపుగా ఎందుకు అవుతాయి అంటే వాటి మధ్యలో ఉండేటువంటి సహలగ్నతా బలము, ద లింకేజ్ కెపాసిటీ, ద లింకేజ్ స్ట్రెంగ్త్. Linkage means, in previous class we discussed about the linkage. Linkage means the presence of one or more genes on a chromosome adjacent to each other. When these genes are located side by side, there are less chances for their dispersion. So it was proposed because of depending upon to prove Mendel's law's third law of inheritance, that is independent assortment. But according to this linkage by Bateson, Punnett and then Morgan, it is revealed that depending upon the distance between two genes, the linkage will be mapped. If the distance is length, linkage strength is more. If the distance in between two genes is more, linkage strength will be less. Okay. So likewise, after linkage, crossing over, that means the non-sister chromatids, they exchange their arms. సహలగ్నత తరువాత, సహలగ్నత అంటే ఒకదానికొకటి పెనవేసుకోవడం, అంటే జన్యువులు లంకెపడి ఉండడం. తర్వాత వినిమయం అంటే ఏమిటి? క్షయకరణ విభజన 1లో, ప్రథమ దశ 1లో సోదరేతర క్రోమాటిడ్లు ఒకదాంతో ఒకటి ఇలా కయాస్మేట అంటే క్రాస్ అవుతాయి. అప్పుడు రెండిటి ముక్కలు కూడాను ఒకదానికొకటి ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. దాన్నే క్రాసింగ్ ఓవర్ లేదా వినిమయము అని పిలుస్తారు. సో క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ప్యాకైటిన్ సబ్స్టేజ్ ఆఫ్ ప్రాఫేస్ 1 ఆఫ్ మియాసిస్ బట్ విజిబుల్ అట్ డిప్లోటిన్ సబ్స్టేజ్. అంటే ఈ క్రాసింగ్ ఓవర్ లేదా వినిమయం అనేటువంటిది మియాసిస్లోని ప్రాఫేస్ 1 దశలో ప్యాకైటిన్ ఉపదశలో జరుగుతుంది. ప్యాకైటిన్ ఉపదశలో జరుగుతుంది, డిప్లోటిన్ ఉపదశలో మనకు అగుపిస్తుంది. ఈ క్రాసింగ్ ఓవర్ అనేటువంటి పదాన్ని టిహెచ్ మోర్గాన్ మొట్టమొదటిగా దాన్ని కనుగొనడం జరిగింది. ఆయనే దానికి ఆ టర్మ్ కనిపెట్టింది. ఈ క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది ఇట్ ఈజ్ ది అదర్ నేమ్ ఆఫ్ రీకాంబినేషన్ ఆర్ ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈక్వల్ పీసెస్ ఆఫ్ అడ్జాసెంట్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. మామూలుగా 2 సమజాతీయమైనటువంటి క్రోమోజోములు దగ్గరగా వచ్చినప్పుడు, ఇలా కాదు, చూపిస్తాను.
ఇది ఒక క్రోమోజోము, ఇది ఒక క్రోమోజోమ్. ఈ రెండింటిలో ఇది ఏ క్రోమోజోము, ఇది బి క్రోమోజోమ్, ఇది బి క్రోమోజోమ్. ఈ రెండింటిలో కూడాను ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్. ఇది ప్యాకైటిన్ స్టేజ్లో మనకు ఇట్లా కనిపిస్తుంది. వీటిని ప్యాకైటిన్ టెట్రాయిడ్స్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్యాకైటిన్ టెట్రాయిడ్స్. సో దీస్ ప్యాకైటిన్ టెట్రాయిడ్స్ తర్వాత ఏం చేస్తాయి, ఇక్కడ చూడండి, దీన్ని ఇంకొక రంగులో చూపిస్తాను, ఒక్క నిమిషం. సో ఇది ఒక క్రోమోజోమ్, ఇది ఒక క్రోమోజోమ్, ఇది రెండవ క్రోమోజోమ్. రెండు కూడాను దే ఆర్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ దిస్ ఈజ్ వన్ క్రోమాటిడ్, దిస్ ఈజ్ వన్ క్రోమాటిడ్. ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్. సో దీంట్లో రెండు క్రోమాటిడ్లు, దీంట్లో రెండు క్రోమాటిడ్లు, వెరీ 4 క్రోమాటిడ్లు. దీన్ని ప్యాకైటిన్ టెట్రాయిడ్ అంటారు. ఇది ఏమవుతాయి, so the another name for recombination, physical exchange of equal pieces of adjacent non-sister chromatids. So that means crossing over is nothing but the exchange of equal pieces of non-sister chromatids during meiosis. And during this process of crossing over, one of the paired chromosome arms exchanged physically at one or more locations. సో ఈ క్రాసింగ్ ఓవర్ లేదా వినిమయం అనేటువంటిది పునఃసంయోజనము లేదా సోదరేతర క్రోమాటిడ్ల యొక్క కొన భాగాలు లేదా మధ్య భాగాలు భౌతికంగా ఒకదానికొకటి ఎక్స్చేంజ్ అంటే వినిమయం కావడం, దీనిది దానికి దానిది దీనికి పోవడం. అప్పుడేమవుతుంది, ఇందులో ఉండే జన్యు సమాచారము పక్కనున్నటువంటి క్రోమోజోమ్లోనికి, దాంట్లో ఉండే జన్యు సమాచారం దీనిలోనికి, రెండూ కూడాను పరస్పరం రవాణా చెందుతాయి. దీనినే అంటే ఈ డిఎన్ఏ వెళ్ళి ఆ డిఎన్ఏతో కలుస్తుంది, ఆ డిఎన్ఏ వచ్చి ఈ డిఎన్ఏతో కలుస్తుంది. దానికి దీన్ని ఏమంటారు, పునఃసంయోజనము అని అంటారు, రీకాంబినేషన్. ఓకే, the two homologous chromosomes are connected at a certain point known as chiasma. అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక క్రోమోజోమ్, ఇది ఒక క్రోమోజోమ్. ఇది ఒక క్రోమోజోమ్. ఈ రెండు క్రోమోజోములు కూడాను పరస్పరము ఒక చోట ఒకదానికొకటి ఖండించుకుంటాయి, ఒకదానికొకటి ఖండించుకుంటాయి. ఎలా, ఇలా ఒక క్రోమోజోమ్ ఉంది, ఇంకొక క్రోమోజోమ్ ఇలా ఉంది, ఇంకొక క్రోమోజోమ్ దీని పక్కనే ఉంది. సో ఇక్కడ ఈ ఈ ఈ ఖండించుకున్నటువంటి ఈ ప్రాంతాలని, ఈ ఎక్స్ టైప్లో ఉండేటువంటి ఈ ప్రాంతాలని
ఖయాస్మా అంటారు. దాన్ని ఏమంటారు? ఖయాస్మా. సో వాటిని ఎక్కడైతే అవి రెండు ఖండించుకుంటాయో ఆ ప్రాంతాన్ని ఖయాస్మా అంటారు. వెన్ క్రాసింగ్ ఓవర్ అక్కర్స్, chromatids break at chiasma and reattach to a different homologous chromosome. ఆ ఎక్స్ ఆకారంలో ఉండేటువంటి దాన్ని ఖయాస్మా అని ఎక్కడైతే అంటామో, ఈ వినిమయం తర్వాత ఏమవుతుంది, ఆ క్రాస్ అయినటువంటి ఒకదాన్ని ఒకటి ఖండించుకున్నటువంటి పాయింట్ దగ్గర రెండు బ్రేక్ అయి తిరిగి అతుక్కుంటాయి. తిరిగి అతుక్కునేటువంటి సమయంలో ఏం జరుగుతుంది, ఒకదాని కొన ఇంకొక దానికి వెళ్ళి అతుక్కుంటుంది. అంటే ఒక క్రోమోజోమ్ యొక్క ఒక క్రోమాటిడ్ యొక్క కొన ఇంకొక క్రోమాటిడ్ యొక్క కొనకు అంటుకుంటుంది, దానిది దీనికి వచ్చి అంటుకుంటుంది. ఓకే, ది క్రోమాటిడ్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ది చేంజ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఆర్ నోన్ యాజ్ ది క్రాస్ ఓవర్ రీకాంబినెంట్స్. వినిమయ పునఃసంయోజకాలు అని వాటిని పిలుస్తారు. దేంట్లోనైతే రెండు భాగాలు కూడా, రెండు ముక్కలు కూడాను విడిపోయి తిరిగి ఒకదానికోటి పరస్పరము వేరే వేరే సోదరేతర క్రోమాటిడ్లకి అతుక్కుంటాయో, ఆ అతుక్కునంగా తయారైనటువంటి కొత్త క్రోమాటిడ్లను, అంటే కొత్త ముక్కతో ఉన్నటువంటి క్రోమాటిడ్లను వినిమయ పునఃసంయోజకాలు అని పిలుస్తారు. అండ్ ద క్రోమాటిడ్స్ దట్ రిమైన్ ఇంటాక్ట్ ఆర్ కాల్డ్ నాన్ క్రాస్ఓవర్ పేరెంటల్ క్రోమాటిడ్స్. నాన్ క్రాస్ఓవర్ పేరెంటల్ క్రోమాటిడ్స్ అంటే వినిమయం జరగనటువంటి మాతృ క్రోమాటిడ్లు అని వాటిని అలాగే పిలుస్తారు. అంటే దీంట్లో కొన్నిట్లో ఎక్స్చేంజ్ జరగదు కదా, వాటిని మాత్రం అలాగే, అంటే వినిమయం జరగనటువంటివి అని వాటిని పిలుస్తారు. చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ క్రోమోజోముల్లోని ఈ రెండింటిని సోదర క్రోమాటిడ్లు అంటారు. ఈ రెండింటిని సోదర క్రోమాటిడ్లు అంటారు. అలాగే ఈ రెండింటిని సోదర క్రోమాటిడ్లు అంటారు. ఇప్పుడు దీనికి ఇది ఈ క్రోమాటిడ్లకి ఈ క్రోమాటిడ్లు సోదరేతర క్రోమాటిడ్లు. ఇది ఒక దాంట్లో ఉండేవేమో సిస్టర్ క్రోమాటిడ్స్ అని పిలుస్తారు. పక్కపక్కన ఉన్నటువంటి వాటిని నాన్ సిస్టర్ అంటే సోదరేతర క్రోమాటిడ్లు. చూడండి ఇక్కడ ఈ భాగము అప్పుడే దీంతో ఇలా అనుసంధానం జరిగింది. ఇక్కడ అనుసంధానం జరిగి అంటే ఖయాస్మా ఫారం అయ్యి తిరిగి మరి ఇలా రిజల్టింగ్ క్రోమోజోమ్ ఇది. సో ఒకదానితో ఒకదానికి చేంజ్ అయినాయి, ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. ఓకే, లాస్ట్లో ఇలా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి జీజీ. ఇలా అవి వినిమయం జరిగిన తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని ఖయాస్మేటా అంటాం. ఇక్కడ ఉండే ఎక్స్ దీన్ని ఖయాస్మా అని అంటాం. ఖయాస్మా ఏర్పడిన తర్వాత ఈ బిందువు దగ్గర రెండు కూడాను విడిపోతాయి. విడిపోయిన తర్వాత దీని ముక్క దీనికి, దీని ముక్క దీనికి వినిమయం పరస్పరము మార్చుకుంటాయి. దానినే వినిమయం అని పిలుస్తాం. ఆ వినిమయం జరిగిన తర్వాత ఏమవుతుంది, యువతల పక్క ఉండేటువంటి దాని ముక్క చూడండి, ఇక్కడ దీని ముక్క నల్లగా ఉండేటువంటిది దీనికి వచ్చింది. దీన్నే పునఃసంయోజనాలు అని పిలుస్తారు. పునఃసంయోజకము అంటే ఒక డిఎన్ఏతో ఇంకొక డిఎన్ఏ అనుసంధానం అయితే దాన్ని పునఃసంయోజనము అని పిలుస్తాం. సో ఇలా పునఃసంయోజకాలు
ఏర్పడతాయి. క్రాసింగ్ ఓవర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటి యొక్క లక్షణాలు. క్రాసింగ్ ఓవర్ సాధారణంగా క్రాసింగ్ ఓవర్ లేదా వినిమయం అనేటువంటిది ఇట్ అక్కర్స్ అట్ 2 levels, అట్ గ్రాస్ క్రోమోజోమల్ లెవెల్ అండ్ అట్ డిఎన్ఏ లెవెల్. అంటే పూర్తిగా క్రోమోజోముల స్థాయిలోనూ మరియు అణుస్థాయిలో అంటే డిఎన్ఏ స్థాయిలోనూ జరుగుతుంది. సాధారణంగా ఇది 2 సోదరేతర క్రోమాటిడ్లు మాత్రమే ఒక జతగా తయారైనటువంటి సమజాతీయ క్రోమోజోముల యొక్క సోదరేతర క్రోమాటిడ్ల మధ్య మాత్రమే ఈ వినిమయం జరుగుతుంది. సో ఇట్ అక్కర్స్, ద క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అండ్ ఎక్స్చేంజ్ ఈజ్ నార్మలీ రెసిప్రోకల్ బట్ సమ్టైమ్స్ అన్ఈక్వల్. మరియు ఈ వినిమయం అనేటువంటిది ఆ 2 ముక్కలు కూడాను పరస్పరము ఒకదానికొకటి మార్చుకుంటాయని చెప్పాము కదా, అవి పరస్పరము ఉంటుంది. అంటే ఇది ఏ బికి ఇస్తే బి ఏకి ఇస్తుంది. మరియు అవి సమానంగానే ఉండాల్సిన అవసరమేం లేదు. అన్ఈక్వల్గా అంటే అసమానంగా కూడా ఉంటాయి. ఒక ముక్క ఇచ్చేటువంటి ముక్క పెద్దగా ఉండొచ్చు, యువతలుగా తీసుకునేటువంటిది చిన్నగా ఉండొచ్చు. అంటే ఏ క్రోమోజోమ్లో ఏబిసిడీల దగ్గర కట్ అయితే బి క్రోమోజోమ్లో ఏబీల దగ్గరే కట్ కావచ్చు. అంటే ఏబీ పొడవు ఉన్నటువంటిదే ముక్క యువతలకు వస్తుంది. యువతల నుంచి మాత్రము ఏబిసిడి అనే పొడవుగా ఉండేటువంటి ముక్క అవతలకి వెళుతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఫిజికల్ డిస్టెన్స్ బిట్వీన్ ది జీన్స్ లొకేటెడ్ ఆన్ ది క్రోమోజోమ్స్. అంటే క్రాసింగ్ ఓవర్ వినిమయము యొక్క పౌనఃపున్యము, దాని ఫ్రీక్వెన్సీ క్రోమోజోము మీద జన్యువుల మధ్య దూరాన్ని బట్టి ఉంటుంది. క్రాసింగ్ ఓవర్ ఈజ్ ఎ క్రూషియల్ ప్రాసెస్ దట్ జనరేట్స్ జెనెటిక్ రిఫరెన్స్ విత్ ఇన్ ఏ పాపులేషన్. అంటే ఈ వినిమయం అనేటువంటి జరిగిన తర్వాత ఒక జాతిలో, ఒక సమూహంలో లేదా ఒక జనాభాలో అనేక రకాలైనటువంటి కొత్త లక్షణాలు ఉద్భవించడానికి జన్యుపరమైనటువంటి వైవిధ్యాలు, జన్యుపరమైనటువంటి వైవిధ్యాలు ఏర్పడడానికి ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట. ద మేజర్ స్టెప్స్ ఇన్ మియోటిక్ క్రాసింగ్ ఓవర్ అంటే క్షయకరణ విభజన ద్వారా జరిగేటువంటి క్రాసింగ్ ఓవర్లో ప్రధానమైనటువంటి ఘట్టాలు ఏవేవి? ప్రధానమైనటువంటి ఘట్టాలు అంటే స్టెప్స్ అంటే సినాప్సిస్, ద పెయిరింగ్ ఫినామినన్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సినాప్టోనీమల్ కాంప్లెక్స్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్. అంటే సినాప్టోనీమల్ కాంప్లెక్స్ సమక్షంలో 2 సమయుగ్మజ సమజాతీయ క్రోమోజోములు ఒక జతగా మారడాన్ని సినాప్సిస్ అంటారు. అంటే వాటి సెంట్రోమియర్ల మధ్య ది అట్రాక్షన్ ఈజ్ created in between the centromeres of 2 homologous chromosomes, and due to this attraction they come nearer to each other. 2 సమజాతీయమైన క్రోమోజోములు దగ్గరగా వచ్చి ఒక జతగా మారడాన్ని సినాప్సిస్ అంటారు. దాన్ని ఏమంటారు? సినాప్సిస్ అని పిలుస్తారు. రెండవది డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్. హోమోలోగస్ క్రోమోజోమ్స్ గెట్స్ డూప్లికేటెడ్ టు ఫార్మ్ క్రోమాటిడ్స్. ఒక జత క్రోమోజోములు అంటే సమజాతీయ క్రోమోజోములు దగ్గరగా వచ్చిన తర్వాత వాటిలో ఉండేటువంటి జన్యు సమాచారము లేదా క్రోమోజోము ద్విగుణీకృతమవుతుంది, అంటే డబుల్గా మారుతుంది. ఎలా? క్రోమాటిడ్లుగా ఏర్పడ్డం. ప్రతి క్రోమాటిడ్ ఒక క్రోమోజోములో ఉండేటువంటి ఎడం పక్క ఉండేటువంటి క్రోమాటిడ్లో ఏ సమాచారం అయితే ఉంటుందో కుడివైపు ఉండేటువంటి క్రోమాటిడ్లో కూడాను అదే సమాచారం ఉంటుంది. క్రాసింగ్ ఓవర్, ది ఎక్స్చేంజ్ ఆఫ్ క్రోమోజోమల్ సెగ్మెంట్స్ బిట్వీన్ 2 నాన్-సిస్టర్ క్రోమాటిడ్స్. 2 సోదరేతర క్రోమాటిడ్ల మధ్య వాటి యొక్క తునకలు
ఖండితాలు పరస్పరము మారిపోవడం, ఏ నుంచి బికి, బిది ఏకి మారిపోవడాన్ని క్రాసింగ్ ఓవర్ అంటారు. టర్మినలైజేషన్ లేదా అంతిమ స్థితీకరణ. ఒకసారి కయాస్మా అంటే రెండు క్రోమాటిడ్లు ఖండించుకున్న తర్వాత అవి చివరి వరకు జరుగుతాయి, ఎక్కడైతే స్థిరంగా ఉండాలో జరుగుతాయి ఇట్లా ముందుకు. ఆ జరగడాన్ని అంతిమ స్థితీకరణ లేదా టర్మినలైజేషన్ అంటారు. సెపరేషన్ ఆఫ్ నాన్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఆఫ్టర్ క్రాసింగ్ ఓవర్. అవి ఆ రెండు ముక్కలు కూడాను ఒకదానితో ఒకటికి మార్పు చెందుతాయి కదా, ఆ మార్పు చెందిన తర్వాత అప్పుడు దూరంగా జరుగుతాయి. ఇట్లా ఆ దూరంగా జరగడాన్నే అంతిమ స్థితీకరణ అని పిలుస్తారు. ఇక మెకానిజం ఆఫ్ క్రాసింగ్ ఓవర్. క్రాసింగ్ ఓవర్ యొక్క యాంత్రికత. క్రాసింగ్ ఓవర్ లీడింగ్ టు రీకాంబినేషన్ ఆఫ్ లింక్డ్ జీన్స్ ఈజ్ డ్యూ టు ఇంటర్చేంజ్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. సమజాతీయమైన క్రోమోజోముల యొక్క సోదరేతర క్రోమాటిడ్లు ఒకదానికొకటి తమ భాగాలు పరస్పరము మార్పు చేసుకోవడం ఫలితంగా జరిగేటువంటిదే వినిమయము లేదా క్రాసింగ్ ఓవర్ అని పిలుస్తాము. అట్ మియాసిస్ ద హోమోలోగస్ క్రోమోజోమ్స్ కమ్ టుగెదర్ అండ్ పెయిర్. ఇంతకుముందే చెప్పాను నేను, క్షయకరణ విభజన సమయంలో సమజాతీయమైనటువంటి క్రోమోజోములు దగ్గర ఆకర్షించబడి దగ్గరగా వస్తాయి. దీన్నే సినాప్సిస్ అంటాం. డ్యూరింగ్ ప్రాఫేస్, అది కూడా ఎప్పుడు జరుగుతుంది? ప్రథమ దశ సమయంలో జరుగుతుంది. ద పెయిరింగ్ ఈజ్ రిమార్కబుల్లీ ప్రిసైజ్ అండ్ ఈజ్ ఈవిడెంట్లీ బ్రాట్ అబౌట్ బై మ్యూచువల్ అట్రాక్షన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ దట్ ఆర్ సిమిలర్ ఆర్ హోమోలోగస్ బికాస్ దే కంటైన్ అల్లెలిక్ జీన్స్. వాటిలో ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి జన్యువులు ఉండడం చేత అవి ఒకదానితో ఒకటి ఆకర్షించుకుంటాయి. ఇక తర్వాత క్రాసింగ్ ఓవర్లో పాల్గొనేటువంటి ఎంజైమ్స్, అంటే వాట్ ఆర్ ద ఎంజైమ్స్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది క్రాసింగ్ ఓవర్. ఫస్ట్ వన్ ఈజ్ రీకాంబినేజ్ ఈజ్ ద మేజర్ ఎంజైమ్ రెగ్యులేటింగ్ రీకాంబినేషన్ ఈవెంట్. రీకాంబినేజ్ అనేటువంటి ఎంజైము, ఎండోన్యూక్లియేజ్ ఎంజైము, లైగేజ్ ఎంజైమ్. మామూలుగా ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ అనేటువంటిది అవసరమైన చోట ఈ డిఎన్ఏని కత్తిరిస్తే తిరిగి అతికించడంలో, అంటే ఒక ముక్క తెగిపోవడానికి, ఒక క్రోమాటిడ్ ముక్క తెగిపోవడానికి ఎండోన్యూక్లియేజ్, దాన్ని అణుకత్తెరలో అంటారు, అవి తెగిపోవడానికి సహకరిస్తే లైగేజ్ ఎంజైము అతికించడానికి ఉపయుక్తమవుతుంది. ఎండోన్యూక్లియస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్రేకేజ్ ఆఫ్ టూ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అట్ కరెస్పాండింగ్ సైట్స్. అంటే ఒక నాన్ సిస్టర్ క్రోమాటిడ్లో ఎక్కడైతే బ్రేక్ చేసి ఉంటుందో ఆ ఎండోన్యూక్లియేజ్ ఎంజైము ఇంకొక పక్కనే ఉన్నటువంటి సోదరేతర క్రోమాటిడ్కి అదే స్థానంలో కత్తిరిస్తుంది. తిరిగి ఈ రెండింటిని పరస్పరం ఒకదాని క్రోమాటిడ్ ఇంకొక దానికి లైగేజ్ ఎంజైమ్ దానికి కలుసుకోవడానికి, అంటే అతుక్కోవడానికి సహకరిస్తుంది. దిస్ ఈజ్ ఫాలోడ్ బై, దట్ ఈస్ ది బ్రేకేజ్ ఆఫ్ టూ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అట్ కరెస్పాండింగ్ సైట్స్ ఈజ్ డన్ బై ఎండోన్యూక్లియస్, అండ్ విచ్ ఈజ్ ఫాలోడ్ బై ది exchange of segments, and finally the exchanged segments are joined or the gap is filled by ligase enzyme. వినిమయం జరిగిన తర్వాత అవి బాగా అతుక్కోవడానికి లైగేజ్ ఎంజైము సహకరిస్తుంది. ఇక క్రాసింగ్ ఓవర్ యొక్క రకాలు, వినిమయ రకాలు. సొమాటిక్ క్రాసింగ్ ఓవర్, శాఖీయ వినిమయము, క్షయకరణ వినిమయము. మొట్టమొదటి చూద్దాము, శారీరక వినిమయం అంటాం అని కూడా అంటాం దీన్ని. పెయిరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అక్కర్స్ ఇన్ జెర్మినైల్ సెల్స్ బట్ సమ్టైమ్స్ ఇన్ సొమాటిక్ సెల్స్. సాధారణంగా ప్రత్యుత్పత్తి కణాలలోనే ఈ హోమోలోగస్ సమజాతీయ క్రోమోజోములు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి వాటిలో వినిమయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు శారీరక కణాలలో కూడాను ఈ
వినిమయం జరుగుతుంది. ద సొమాటిక్ క్రాసింగ్ ఓవర్ ఈజ్ రిపోర్టెడ్ ఇన్ డ్రాసోఫిలా బై కర్ట్ స్టెర్న్ ఇన్ 1935. సొమాటిక్ క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ రేర్లీ. కానీ ఈ శారీరక కణాలలో వినిమయం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిగా డ్రాసోఫిలాలో కర్ట్ స్టెర్న్ అనేటువంటి శాస్త్రవేత్త 1935లో కనుగొనడం జరిగింది. ఇక రెండవది మియాటిక్ క్రాసింగ్ ఓవర్. దిస్ టైప్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ ఇన్ జర్మైనల్ సెల్స్ డ్యూరింగ్ గ్యామెటోజెనిసిస్. సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఈ రకానికి చెందినటువంటి విభజన మరియు ఈ వినిమయము జరుగుతుంది. కైండ్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్: సింగిల్ క్రాసింగ్ ఓవర్, డబుల్ క్రాసింగ్ ఓవర్. సింగిల్ క్రాసింగ్ ఓవర్ ఓన్లీ వన్ chiasmata is formed. Double crossing over, two chiasmata are formed. Multiple crossing over, more than two chiasmata are formed. చూడండి, ఇక్కడ వినిమయం ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటే ఏక వినిమయము, ద్వి వినిమయము, బహు రకాలుగా కూడా ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ 1 మరియు 2 చోట్ల ఉంది. మరికొన్నింటిలో చూడండి, ఒక చోట మాత్రమే chiasmata ఉంది. సో దీన్ని సింగిల్ క్రాసింగ్ ఓవర్ అంటారు. దీన్ని డబుల్ క్రాసింగ్ ఓవర్ అంటారు. మరికొన్నింటిలో ఇలా 2-3 చోట్ల, అంటే 2 కంటే ఎక్కువ చోట్ల ఈ సోదరేతర క్రోమాటిడ్లు ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటాయి. దాన్ని మల్టిపుల్ క్రాసింగ్ ఓవర్ అని పిలుస్తారు. ఇక ఈ వినిమయాన్ని లేదా క్రాసింగ్ ఓవర్ని అఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్, దీనికి కారకాలు. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది క్రాసింగ్ ఓవర్: డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్. అంటే ఒక క్రోమోజోమ్ మీద జన్యువుల మధ్య ఉండేటువంటి దూరము దీన్ని మొట్టమొదటిగా ప్రభావితం చేసేటువంటి కారకం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ దట్ అఫెక్ట్స్ ది క్రాసింగ్ ఓవర్ ఈజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది జీన్స్ ఆన్ క్రోమోజోమ్. అండ్ 2, sex. The frequency of recombination is markedly influenced by the sex of the heterozygotes for linked genes. సహలగ్నత చెంది ఉన్నటువంటి జన్యువులు ఉండేటువంటి దాని యొక్క లింగము లేదా దాని యొక్క రకం కూడాను దీన్ని క్రాసింగ్ ఓవర్ని ప్రభావితం చేస్తుంది. ఇన్ జనరల్ ద heterogametic sex shows relatively lower recombination frequencies than the homozygote sex of the same species. ఒకే జాతిలోనే సమజాతీయ క్రోమోజోములు ఉన్నటువంటి దాంట్లో లేదా సమయుగ్మజ స్థితిలో ఉండేటువంటి జన్యువుల మధ్య వినిమయం ఎక్కువగా జరుగుతుంది. అదే విషమయుగ్మజ స్థితిలో ఉండేటువంటి క్రోమోజోములు ఉన్నటువంటి దగ్గర వినిమయం జరగడానికి తక్కువ జరుగుతుంది. ఉదాహరణ, నో క్రాసింగ్ ఓవర్ అకర్స్ బిట్వీన్ లింక్డ్ జీన్స్ ఇన్ డ్రాసోఫిలా మేల్స్ అండ్ ఫిమేల్స్ ఆఫ్ సిల్క్వర్మ్స్. చూడండి, సిల్క్వర్మ్స్ యొక్క ఫిమేల్ ఈగలలోను మరియు డ్రాసోఫిలా యొక్క మగ ఈగలలోను ఇది తక్కువగా జరుగుతుంది. 3, ఏజ్ ఆఫ్ ఫిమేల్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ షోస్ ఏ ప్రోగ్రెసివ్ డిక్లైన్ విత్ ద అడ్వాన్సింగ్ ఏజ్ ఆఫ్ డ్రాసోఫిలా ఫిమేల్స్. సాధారణంగా వయసు పెరిగిన కొలది వినిమయ రేటు తగ్గుతుంది. టెంపరేచర్, ఉష్ణోగ్రత కూడాను వినిమయం మీద ప్రభావం చూపుతుంది. న్యూట్రిషన్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఇన్ డ్రాసోఫిలా ఈజ్ అఫెక్టెడ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ మెటాలిక్ అయాన్స్. ఎగ్జాంపుల్,
calcium and calcium 2 and magnesium its food. Higher the amount, lower will be the crossing over frequency and vice versa. అంటే దానికి ఫుడ్ డ్రాసోఫిలాకి ఈ Ca+2 మరియు Mg కాల్షియం మెగ్నీషియం దానికి ఫుడ్. ఈ ఎక్కువ ఆహార పదార్థాలు ఎక్కువ అయిన కొలది వినిమయం రేటు తగ్గుతుంది. తర్వాత కెమికల్స్, రసాయనికాల ప్రభావం కూడాను వినిమయం మీద ఉంటుంది. రసాయనాలు, రేడియేషను. An increase in the frequency of crossing over is observed when Drosophila females are irradiated with X-rays and Y-rays. అంటే డ్రాసోఫిలా ఫిమేల్స్ని ఎక్స్రేస్కి మరియు వైరేస్కి వాటిని చూపించినప్పుడు, వాటి మీద ప్రయోగించినప్పుడు వినిమయం రేటు పెరిగింది, వినిమయం వృద్ధి ఎక్కువైంది. ప్లాస్మా జీన్స్. ఇన్ సమ్ స్పీషీస్ plasma genes reduce the frequency of crossing over. The Tifton male sterile cytoplasm reduces the frequency of crossing over in bajra. Genotype. Many genes are known to affect the occurrence as well as the rate of crossing over. For example, C3G gene of Drosophila located in chromosome 3 prevents crossing over when present in homozygous state, while it promotes crossing over in the heterozygous state. చూడండి, డ్రాసోఫిలాలో C3G జీన్ విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు క్రాసింగ్ ఓవర్ని జరపడానికి అవకాశం ఇవ్వదంట. అదే విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు క్రాసింగ్ ఓవర్ వినిమయం జరగడానికి అవకాశం ఇస్తుంది, సమయుగ్మజ స్థితిలో ఉండేటప్పుడు ఇవ్వదు. అంటే జన్యు సమాచారం కూడాను వినిమయ రేటును ప్రభావితం చేస్తుంది అని తెలుస్తుంది. దట్ మీన్స్ ఇట్ రివీల్స్ దట్ ద జీనోటైపిక్ combination is also affects the rate of this crossing over. Then chromosomal aberrations. Some chromosomal aberrations, paracentric inversions, reduce recombination between the genes located within the inverted segment. సాధారణంగా ఈ క్రోమోజోమల్ అబరేషన్ అనేటువంటివి క్రోమోజోముల్లో జరిగేటువంటి కొన్ని జన్యువులు లోపించడము, కొత్త జన్యువులు రావడము, లేదా జన్యువులు తిరగబడము. ఏబిసిడి ఉంటే డిసివిఏ అని రావడము, దానిని అబరేషన్స్, క్రోమోజోమల్ అబరేషన్స్ అంటారు. వాటి వల్ల కూడాను వినిమయము వృద్ధి చెందుతుంది. డిస్టెన్స్ ఫ్రమ్ సెంట్రోమియర్. సాధారణంగా ఏర్పడేటువంటి కయాస్మేటా సెంట్రోమియర్కి దగ్గరగా ఉంటే క్రాసింగ్ ఓవర్ జరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత క్రాసింగ్ ఓవర్ యొక్క ప్రాధాన్యత ఏంటి? క్రాసింగ్ ఓవర్ ప్రొవైడ్స్ ఏ స్ట్రాంగ్ ప్రూఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్ లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ జీన్స్ ఆన్ ది క్రోమోజోమ్స్. అంటే ఈ క్రాసింగ్ ఓవర్ మనకేం తెలియజేస్తుంది అంటే క్రోమోజోముల మీద జన్యువులు రేఖీయంగా నిలువుగా అమర్చబడి ఉంటాయి అనేటువంటి వాదనను ఇవి బలపరుస్తాయి. రీకాంబినేషన్స్ ఆర్ న్యూ జీన్ కాంబినేషన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు క్రాసింగ్ ఓవర్ విచ్ చేంజ్ జెనెటిక్ పూల్ by changing of gene frequency, and this provide a way of evolution. Crossing over generates genetic difference within a population. ఒక జనాభాలోనే ఈ వినిమయం జరగడం ఫలితంగా వాటిలో అనేక వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి. వినిమయాన్ని బట్టి సహలగ్నతా మ్యాప్లు మరియు జన్యు పటాలను మనము గుర్తించవచ్చు. ఓకే, ఇది ఈరోజు తరగతి. జాగ్రత్తగా విని డిస్కషన్ సైట్లో డిస్కస్ చేయండి.
కామెంట్ పెట్టండి.